ఇరాన్లో ప్రస్తుతం ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. యావత్ దేశ ప్రజలు రోడ్డెక్కి మాకు ఇస్లాం పాలన వద్దు అంటూ నిరసన కాలం ఎత్తుతున్నారు. దీంతో ప్రభుత్వం నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతోంది. కనిపించిన వారిని కనిపించినట్లు పిట్టల్లా కాల్చి చంపుతోంది. ఇప్పటికే సుమారు 5,000 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే దేశంలోని సంపన్నులు మాత్రం దేశంలో ఉండటం క్షేమం కాదని పొరుగున ఉన్న తుర్కియాకు కుటుంబంతో సహా పారిపోయి అక్కడ సరదాగా గడుపుతున్నారు. అయితే తుర్కియాకు వచ్చిన ఇరాన్ ప్రజలు ఖమేనీ గురించి కానీ ఇరాన్ రాజకీయాల గురించి ప్రభుత్వం మారుతుందన్న అంశాల గురించి ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్త పడుతున్నారు. సెలవులను ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తున్నారు. తుర్కియాకు అకస్మాత్తుగా వరదల ఇరాన్ నుంచి టూరిస్టులు వచ్చి పడుతుండటంతో స్థానిక వ్యాపారులు ఉబ్బి తబ్బిబ్బైపోయారు. భలే మంచి బేరం తగిలింది అంటూ సంబరపడిపోతున్నారు. తుర్కియాకు వచ్చిన ఇరాన్ మిలీనియర్లు కహానీ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఎక్కడైనా ఏ దేశంలో అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగినా, నిరసనలు ప్రదర్శనలు జరిగినా బలైపోయేది మాత్రం పేదవారు, మధ్యతరగతి వారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఇరాన్లో జరుగుతోంది కూడా ఇదే. అక్కడి ప్రజలు ఇరాన్ మత ఛాందసవాదుల పాలనతో విసిగిపోయారు. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. సామాన్యుడు, మధ్యతరగతి వారు కాదు కదా, సంపన్నులు కూడా ధరల పోటుకు తట్టుకోలేకపోతున్నారు. ఇక దేశంలోని వ్యాపారులు ముందుకు ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన బాట పట్టారు. ఇరాన్ కరెన్సీకి విలువే లేకుండా పోయింది. $1 14 లక్షల ఇరానియన్ రియాల్ దాటిపోవడంతో వ్యాపారులు కూడా లబోదిబోమంటున్నారు. ఇరాన్పై అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా దేశం ఆర్థికంగా కుదేలైంది. ద్రవ్యోల్బణం ఏకంగా 52% పెరిగిపోవడంతో ప్రజలు వంటిపూట కూటికి మొహం వాచిపోవాల్సి వచ్చింది. దీంతో ఇరాన్ ఆమ్ ఆద్మీ కడుపు మండి రోడ్డెక్కారు. ఇక ఇరాన్లోని అత్యంత సంపన్నులు, మిలియనీర్లు, బిలియనీర్లు మాత్రం దేశంలో ఉండి ఇబ్బందులు పడే కంటే ముందు జాగ్రత్తగా పొరుగున ఉన్న తుర్కియాకు కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ ఎంజాయ్ చేద్దామని బయలుదేరారు. ఇరాన్కు తూర్పు సరిహద్దుల్లో టర్కిష్ ప్రావిన్స్ వాన్ నగరం ఉంది. ఈ ఇరాన్ నుంచి వాన్కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో వాన్ నగరం మొత్తం కిక్కిరిసిపోయింది. ఇక్కడి బార్లు, క్లబ్బుల్లో ఇరాన్ పౌరులు కనిపిస్తున్నారు. మ్యూజిక్కు డాన్సులు చేస్తూ సరదాగా గడుపుతున్నారు. తుర్కిష్ ప్రావిన్స్ వాన్ విషయానికొస్తే ఇరానియన్ టూరిస్టులకు ఇది టాప్ పాపులర్ జాయింట్. గత కొన్ని వారాల నుంచి ఇరాన్కు చెందిన మిలియనీర్లకు ఇక్కడికి కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నారు. దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పడడంతో ఇరాన్లో ఉండడం క్షేమం కాదని భావించి వీరంతా తుర్కియాకు క్యూ కడుతున్నారని బ్రిటన్కు చెందిన ది టెలిగ్రాఫ్ తాజాగా ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఇరాన్లో నిరసనకారులపై భద్రతా దళాలు విరుచుకుపడ్డంతో పాటు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. సామాన్య ఇరానియన్ తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అదే తుర్కియాలో ఇరాన్కు చెందిన మిలియనీర్లు అత్యంత ఖరీదైన మద్యం తాగుతూ క్లబ్లలో డాన్సులు చేస్తూ సరదాగా గడుపుతున్నారు. ఇది సామాన్య ఇరానియన్ను అవమానపరిచినట్లే వాన్లో నివాసం ఉంటున్న ఇరానియన్లు మండిపడుతున్నారు. మీ దేశంలో వేలాది మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతుంటే మీరు తుర్కియా బార్లలో డాన్సులు చేయడమేమిటని సంపన్నులను నిలదీస్తున్నారు. ఇక వాన్ బార్లలో ఎంట్రీ, డ్రింక్స్, హుక్కాకు దాదాపు $100 పైనే ఖర్చవుతోంది. ఈ మొత్తం ఒక సాధారణ ఇరానియన్ నెల రోజుల పాటు కష్టపడితే తప్ప ఆ డబ్బు సంపాదించలేడు. ఇరాన్లో సరాసరి ఒక ఉద్యోగి వేతనం దాదాపు $100 ఉంటుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే దాదాపు $9,000. ఒక్క రాత్రికి ఇరానియన్ సంపన్నులు కేవలం డ్రింకులపై సామాన్యుడికి ఒక నెల వేతనం ఖర్చు చేస్తున్నారని వాన్లో స్థిరపడ్డ ఇరానియన్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వాన్లో స్థిరపడ్డ ఇరానియన్లు కూడా స్వదేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంపన్నులు ఇక్కడికి వచ్చి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడాన్ని ఇరానియన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇరాన్ నుంచి ఇక్కడికి వచ్చి పార్టీ చేసుకుంటున్న వారు అక్కడి ఖమేనీ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినవారే. ఇరాన్లో అంటే ప్రాణహాని ఉంటుందని వారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడైతే సేఫ్గా ఉండవచ్చు. ఇరాన్లో వ్యాపారాలు చేస్తే మిలియన్ల కొద్దీ డాలర్లు ఆర్జించారు. ఆ డబ్బును ఇక్కడికి వచ్చి మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారని వాన్లో స్థిరపడ్డ ఇరానియన్లు ఇరానియన్ టూరిస్టులపై మండిపడుతున్నారు. ఇక్కడి క్లబ్బులు మొత్తం ఇరానియన్లతో నిండి
నిండిపోయింది. ఒక యువతి తన భర్తతో కూర్చుని వోడ్కా సేవిస్తూ హుక్కా తాగుతూ కనిపించింది. తన భర్తతో కలిసి ఇంటర్నేషనల్ కంపెనీని నడుపుతున్నట్లు తెలిపారు. అయితే ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినందువల్ల అక్కడి నుంచి సమాచారం బయటికి రావడం లేదన్నారు. అయితే ఇంటర్నెట్ సేవలు కొనసాగుతున్నప్పుడు తన బంధువులతో మాట్లాడానని ఆమె చెప్పారు. అయితే వాన్లో ఇరానియన్ టీ వ్యాపారి ఒకరు ఇరాన్ నుంచి వరదలా వస్తున్న టూరిస్టుల గురించి ప్రస్తావిస్తూ వచ్చే వారంతా అత్యంత సంపన్నులు, స్వదేశంలో ప్రజల కడగండ్లు వారికి పట్టవు, ఎంతసేపు అధికారంలో ఉండడం, అధికారాన్ని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించడమే వారి లక్ష్యం, సాధారణ పౌరుడి కష్టాల గురించి ఆలోచించే తీరిక ఓపిక వారికి ఉండవు, తాము పేదలం, ఇరాన్లో బతకలేక ఇక్కడికి వచ్చి గుడ్లు టీ అమ్ముకుని బతుకుబండి లాగిస్తున్నాం, స్వదేశంలో జరుగుతున్న పరిణామాలు తమకు భయాందోళన కలిగిస్తోందని ఒక టీ వ్యాపారి చెప్పుకొచ్చారు. ఇరాన్లో ప్రస్తుతం పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. కొంతమంది ఇరాన్లో ఉండడం క్షేమం కాదని సరిహద్దు దాటి ఇక్కడికి వస్తున్నారు. అమెరికాకు చెందిన మానవ హక్కుల సంఘం మాత్రం ఇప్పటి వరకు 3,090 మంది ప్రాణాలు కోల్పోయారని, వారిలో 2,885 మంది నిరసనకారులను తెలిపింది. ఇక 22,000 మందిని అరెస్టు చేశారని చెబితే ఇతర గ్రూపులు మాత్రం మృతుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువ ఉండవచ్చని చెబుతున్నాయి. అయితే అనధికార వర్గాల సమాచారం ప్రకారం ఒకరు 5,000 అని, మరొకరు 12,000 అని, మరికొందరు 16,500 వరకు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ నుంచి వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మాత్రం తెలియడం లేదు. వాన్ నైట్ క్లబ్స్లో మూడ్ ఎలా ఉందంటే ఇరాన్ నుంచి వచ్చిన మిలియనీర్లు మాత్రం రాజకీయాల గురించి మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకవైపు మ్యూజిక్ ప్లే అవుతుంటే మరోపక్క డ్యాన్స్ ఫ్లోర్లో డ్యాన్సులు చేస్తూ సరదాగా గడుపుతున్నారు. ఇరాన్లో ప్రభుత్వం మారుతుందా లేదా అనే అంశం గురించి వారు పట్టించుకోవడం లేదు. కాగా తుర్కియాకు సరిహద్దుల్లో ఉండడం వల్ల వాన్ నగరంలో ఇరానియన్ల సంఖ్య చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇక్కడి చాలా కేఫ్ల మెనూలో ఫ్రాన్స్ పెర్సియన్ ఫుడ్ ఆఫర్ చేస్తున్నారు. మరి కొంతమంది ఇరానియన్లు స్థానిక యువతులను పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఇరాన్లో గత ఏడాది డిసెంబర్ 28 నుంచి నిరసనలు క్రమంగా పెరుగుతూ తారాస్థాయికి చేరుకున్న సరిహద్దు మాత్రం మూయకుండా తెరిచే ఉంచారు. ఇక్కడి కాపాకోయ్ క్రాసింగ్ వద్ద ఇరు దేశాలకు చెందిన పర్యాటకులు అటువారు ఇటువారు అటు వెళుతుంటారు, రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక టెహ్రాన్లో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నందువల్ల ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది తుర్కియా సరిహద్దుకు వెళ్లి ఇంటర్నెట్ ద్వారా ఇరాన్లో జరుగుతున్న తాజా సమాచారం తెలుసుకుని వస్తూ ఉంటారు. ఇరాన్ ప్రజలు అమాయకంగా నిరసన తెలిపేందుకు రోడ్డెక్కి బుల్లెట్ల గాయాలతో ప్రాణాలు కోల్పోవడమో గాయపడమో జరుగుతోంది. ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియచేయడం ఇష్టం ఉండదు. తమకు తమ దేశంపై ఎంతో ప్రేమ ఉంది, కానీ ప్రభుత్వంపై కాదని వాన్లోని ఇరానియన్లు చెబుతున్నారు. దేశంలోని 90% ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ఇస్లామిక్ ఛాందసవాదులు దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని సాధారణ ఇరానియన్ ఖమేనీపై మండిపడుతుంటే అదే ఇరానియన్ మిలియనీర్లు మాత్రం నిరసనల కారణంగా సెలవులు దొరికాయి కదా అని వాన్ క్లబ్లలో వోడ్కా తాగుతూ హుక్కా పీలుస్తూ డ్యాన్సులు చేసుకుంటూ లోకాన్ని మర్చిపోతున్నారు. దేశం పట్ల ప్రజల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించడం పట్ల సామాన్య ఇరానియన్ మాత్రం ఇరానియన్ మిలియనీర్లపై మండిపడుతున్నాడు.